మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి సర్కారైతే ఈ లిక్కర్‌లో కొట్టుకుపోయేటట్లయితే కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే లిక్కర్ పాలసీ అని ప్రశాంతమైన కాలనీల దగ్గర నుంచి మొదలుపెట్టి బడి పక్కన, గుడి పక్కన, బస్టాండ్ పక్కన లిక్కర్ షాపులు పెట్టారు. ఊరు, వాడ ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టారు. అప్పుడే జనం రోడ్ల మీదకొచ్చారు. ఎక్కడికక్కడ మా ఏరియాలో ఉన్న బెల్ట్ షాప్ తీసేయండి, మా ఏరియాలో ఉన్న లిక్కర్ షాప్ తీసేయండి అని చెప్పి బ్యానర్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు. కానీ అంతా పాలకపక్షం వాళ్ళే కాబట్టి వాళ్ళు కుప్పలు కుప్పలు డబ్బులు ఇచ్చేసి అవన్నీ పెట్టుకున్నారు, తెచ్చుకున్నారు కాబట్టి ఎవరు దేకలేదు, అధికారులు ఎవరు పట్టించుకోలేదు. జనాలు ఎక్కడన్నా కనుక నిరసనలు, ఆందోళనలు చేసినా ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోలే. ఎప్పుడైతే నకిలీ మద్యం కంపెనీలే బయటకు వచ్చాయో, కోట్లకు కోట్ల రూపాయలు నకిలీ మద్యం వ్యాపారంతో పాలకపక్షానికి కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి బయటపడుతూ ఉన్నాయో, ఎక్కడైతే ఇవి వీళ్ళ జనాల ప్రాణాలను తీస్తున్నాయని చెప్పి వార్తలు బయటకు వచ్చాయో, ఎక్కడైతే ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్నాయి అని చెప్పి వార్తలు వచ్చాయో, మహిళలు మళ్ళీ రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టారు. వీళ్ళ కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా ఏరియాలో బెల్ట్ షాప్ తీసేయండి అని చెప్పి మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు. లిక్కర్ షాప్ తీసేయండి మళ్ళీ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మా తాలిబుట్లు దించేస్తారా అని చెప్పి మహిళలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి చాలా పెద్ద ఎఫెక్ట్. ఇది వాళ్ళు వీళ్ళు రాజకీయం మాట్లాడడం వేరు, వాళ్ళు వీళ్ళు రాజకీయ విమర్శలు చేయడం వేరు. ఇంట్లో గృహిణి నుంచి రాజకీయం మొదలైంది అనుకోండి, ఇటువంటిది వాళ్ళు శాపనార్థాలు పెట్టడం మొదలెట్టారనుకోండి, కొందరు ఉసురు తగ్గుతుంది, మా ఉసురు తగ్గుతుంది అంటున్నారు. ఇవన్నీ మొదలుపెట్టారనుకోండి, జనాల్లోకి ఇంకా చాలా వేగంగా వెళ్ళిపోతుంది నెగిటివిటీ. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి సర్కారు చాలా వ్యతిరేకత మూట కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నకిలీ మద్యం అని చెప్పి బెల్ట్ షాపులని వీటి మీద సీరియస్గా కనుక స్పందించి చర్యలు తీసుకోకపోతే మహిళల నోట్లో నుంచి బూతులు కొత్త చెరువుకు నీళ్ళు ఎక్కినట్లే. వీళ్ళు వానలు పడితే వంకాల నుంచి నీళ్ళు ఎట్లా ఎక్కుతాయో, చేపలు ఎట్లా ఎక్కుతాయి కొత్త చెరువుల కొండలకు కొత్త నీళ్ళలో చేపలు ఎక్కుతాయి కదా, మహిళల నుంచి అట్లే వచ్చేస్తాయి బూతుల ప్రవాహం కూడా. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తారు. వాళ్ళు ఆల్రెడీ రంగంలోకి దిగారు. దీని నుంచి ప్రభుత్వం బయటపడడం అంత ఈజీ కాదు. జగన్ మీదనో వైసీపీ మీదనో అవాకులు చవాకులు వేలొచ్చాము. ఇంట్లో పొయ్యి దగ్గర కూర్చొని బూతులు తిట్టే మహిళలను వీళ్ళేం చేస్తారు? మొత్తం మీద నకిలీ మద్యం అయితే ఒక నకిలీ మద్యమే కాదు, ఓవరాల్గా లిక్కర్ అయితే వీళ్ళని ముంచేయబోతూ ఉంది. వీళ్ళ ఆర్థికపరమైన సంబంధాలు దాంతో గట్టిగా పెనవేసుకుపోయి ఉండొచ్చు, కానీ రాజకీయపరమైనటువంటి పునాదులను అయితే మహిళలు కూల్చేస్తారు. ఉచిత బస్ అని ఇంకేదైనా మాయబెట్టినా, ఇంకేదైనా ఏం చేసినా దీని ముందు నిలబడవు. బహుశా ప్రభుత్వానికి అది ఎక్కుతుందో లేదో తెలియదు, కానీ క్షేత్రస్థాయి నుంచి కూడా మహిళలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అబ్బా,